టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్ లో తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకువెళ్లినట్లు సమాచారం. మరోవైపు గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపుల గురించి కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోల రద్దు అంశం ప్రభుత్వం సినీ పెద్దల మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే బెనిఫిట్ షోలపై సినీ పెద్దలకు క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాము అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సినీ ప్రముఖుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో హీరో, బ్యానర్, థియేటర్ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి వీరి భేటీలో స్పష్టం చేశారు తెలంగాణ సీఎం. హీరోల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందని, రియల్ లైఫ్ లోనూ వారు హీరోలుగా ఉండాలన్నారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని, సమాజంలో ఆదర్శంగా హీరో వ్యవహార శైలి ఉండాలన్నారు సీఎం. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తాను అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. బౌన్సర్లపై కూడా ఈ భేటీలో దీనికి సంబంధించి సీరియస్ గా ఉంటామని, అభిమానుల్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలదే అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని సినీ పెద్దలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ మీటింగ్ లో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకెళ్లినట్లు సమాచారం. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపుల గురించి కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోల రద్దు అంశం ప్రభుత్వం సినీ పెద్దల మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే బెనిఫిట్ షోలపై సినీ పెద్దలకు క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తాము అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక యూనివర్సల్ లెవెల్లో స్టూడియోల సెటప్ ఉండాలంటూ సీఎం ని కోరారు సినీ ప్రముఖులు. అలాగే సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ విధింపు అంశంపై ప్రభుత్వం సినీ పెద్దల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు డ్రగ్స్ కి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు, షార్ట్ ఫిలింల రూపకల్పనపై సినీ ప్రముఖులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉందంటూ రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో ఆదర్శంగా హీరో వ్యవహార శైలి ఉండాలని తెలిపారు. బెనిఫిట్ షోలు ఉండవంటూ ఇండస్ట్రీ పెద్దలకు ఈ భేటీ ద్వారా క్లియర్ చేశారు రేవంత్ రెడ్డి. రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా ఉండండి అంటూ ఈ భేటీలో వారికి తెలపడం జరిగింది. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలి అన్నారు. సమాజంలో హీరోలు ఆదర్శమైన వ్యవహార శైలితో ఉండాలన్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగే భేటీలో అసలు బెనిఫిట్ షో ఉంటుందా, వీరి భేటీ తర్వాత బెనిఫిట్ షో ఉండదా అనే దానిపై ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో ఒక క్లారిటీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ఏవైతే వ్యాఖ్యలు చేసింది అవే వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటామంటూ, ఇక బెనిఫిట్ షోలు ఉండవంటూ ఈ భేటీలో తెలపడం జరిగింది. మరోవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. మరోవైపు హీరోలు బాధ్యతగా నడుచుకోవాలి, వారు తీసే సినిమాల విషయంలో కూడా చరిత్రకు కలిగిన సినిమాలు కావచ్చు, సామాజిక బాధ్యత ఉన్న సినిమాలు తెరకెక్కించాలంటూ కూడా ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగిన సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. సంధ్యా థియేటర్ ఘటన బాధ కలిగించింది, ఒక మహిళ మృతి చెందిందనే సమాచారం అందగానే ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీలో తెలపడం జరిగింది.
అలాగే సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ విధింపు అంశంపై ప్రభుత్వంకి సినీ పెద్దలకు మధ్య ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా వీరి భేటీ కొనసాగుతుంది. మరోవైపు డ్రగ్స్ కి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలతో పాటు కొన్ని షార్ట్ ఫిలింల రూపకల్పనపై సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీలో టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు పాల్గొన్నారు. ఇండస్ట్రీకి ఉన్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వీరి భేటీ ఇంకా కొనసాగుతోంది. ఈ మీటింగ్లో తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో హీరో బ్యానర్ థియేటర్ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి సినీ ప్రముఖుల భేటీలో వారికి ఒక క్లారిటీ ఇచ్చారు. బెనిఫిట్ షోలకు సంబంధించి హీరోలు వారి ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందని, రియల్ లైఫ్ లో కూడా వారు హీరోలుగా ఉండాలన్నారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు సమాజంలో ఆదర్శంగా హీరో వ్యవహార శైలి ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం. తాను అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. బౌన్సర్లపై కూడా ఈ భేటీలో చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామని, అభిమానుల్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలది అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని సినీ పెద్దలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ఇంకా కంటిన్యూ అవుతోంది. తాజా సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, క్లారిటీగా సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి, దానికి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అన్నది చెప్పినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా సంధ్యా ఘటనకు సంబంధించి అన్నదే ప్రధానమైన సమస్య. ఇక్కడ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యన ఒక మహిళ చనిపోయి ఆ కుటుంబం నిరాశకు గురైనందుకు ఆవేదనతోనే తాను వ్యాఖ్యలు చేశానని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. అంతేకాదు, అసెంబ్లీలో తాను చేసిన ప్రతి మాట కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఆ అంశంలో ముఖ్యంగా హీరో కానీ యాజమాన్యం కానీ పూర్తిగా బాధ్యతాయుతంగా వ్యవహరించిందన్న మాటను మరోసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీని పట్ల సినీ ఇండస్ట్రీ ఇక్కడి నుంచైనా భవిష్యత్తు లాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇండస్ట్రీ విస్తరణకి అనుకోండి, ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం ఇవ్వాల్సిన సహాయ సహకారాలు అందించడంలో ముందుంటుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణ రైజింగ్లో అంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీ రాష్ట్ర అభివృద్ధిలో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి, అదే బాధ్యతను కూడా నిర్వర్తించాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ క్యాంపెయిన్కి సంబంధించి అంటే డ్రగ్స్తో యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ప్రభుత్వం ఒక ఎజెండాగా తీసుకున్న పరిస్థితి ఉంది. డ్రగ్స్ నిర్మూలన కోసం ఒక భారీ అంశాన్ని తీసుకొని ముందుకెళ్తుంది. కానీ దీని పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీగా సెలబ్రిటీలుగా ఉన్న హీరోలు ఎవరు కూడా ఆ స్థాయిలో దీనిపైన చొరవ చూపలేదన్నది ప్రధానంగా ఆ అంశాన్ని మరోసారి ఈ ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. సోషల్ రెస్పాన్సిబిలిటీగా డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో ఖచ్చితంగా మీ వంతు బాధ్యత మీరు చెప్పండి. కొండల్, ఇంకా భేటీ కొనసాగుతుంది కదా, ఇంకా ఎలాంటి అంశాల్ని సినీ పెద్దల ముందు ప్రభుత్వం ప్రతిపాదించనుంది? ప్రధానంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా సినిమా ఇండస్ట్రీ ఉండాలన్నది ఒకటైతే, ఎక్కడ కూడా సగటు సామాన్యునికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా ప్రభుత్వం పూర్తిగా అండదండలు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అండదండలు ఉంటాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఇక్కడికి పరిశ్రమ విస్తరించింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎవరు కూడా ఇబ్బందులు పెట్టలేదన్న అభిప్రాయాన్ని సినిమాకి సంబంధించిన సీనియర్లు ఎవరు రాఘవేంద్రరావు అనుకోండి, మురళీమోహన్ అనుకో, వీళ్ళందరూ కూడా
తమ అభిప్రాయాన్ని సీఎం దృష్టి కూడా తీసుకెళ్లారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి చిన్న చిన్న గ్యాప్స్, అంటే మొన్న సంధ్యా ఘటనతోనే కొంత ఇబ్బందికరమైన ఇష్యూలు వచ్చాయి. ఈ చిన్న చిన్న ఇష్యూస్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మలిమల శ్యాంప్రసాద్ రెడ్డి ప్రస్తావించారు. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ను పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ ప్రభుత్వం రెండు సమన్వయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సహకారం ఇండస్ట్రీ అవసరం ఉంటుంది అభిప్రాయాన్ని ప్రొడ్యూసర్ అందరూ కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు అందిస్తున్న సహకారం, ముఖ్యంగా పుష్ప 2కు సంబంధించి బెనిఫిట్ షోకు టికెట్ రైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఒకవేళ సంపూర్ణంగా ఉన్నట్లయితే ఎందుకు ఆ సినిమాకు. థ్యాంక్ యూ కొండల్. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో హీరో బ్యానర్ థియేటర్ యాజమాన్యం బాధ్యత రాహిత్యంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. అసెంబ్లీలో తాను ఏవైతే మాటలు మాట్లాడారో ఆ మాటలకే బెనిఫిట్ షోల విషయంలో కట్టుబడి ఉన్నానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దలతో జరిగిన భేటీలో వారికి క్లియర్ గా చెప్పడం జరిగింది. మరోవైపు హీరోల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందని, రియల్ లైఫ్ లోనూ వారు హీరోలుగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వారితో చెప్పడం జరిగింది. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని, సమాజంలో ఆదర్శంగా హీరో వ్యవహార శైలి ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బెనిఫిట్ షోలకు సంబంధించి కీలక కామెంట్స్ ఈ భేటీలో చేశారని చెప్పాలి. బెనిఫిట్ షో, ఈ భేటీకి ముందు బెనిఫిట్ షో ఉంటుందా ఉండదా అనేది ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 3 పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. టికెట్ల రేట్ల అంశం కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదింపుతూ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తాను అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. బౌన్సర్ల విషయానికి సంబంధించి కూడా సినీ పెద్దలతో జరిగిన భేటీలో సీరియస్ అయ్యారు. బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని, అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. శాంతి భద్రతల విషయానికి వస్తే రాజీ పడేది లేదని సినీ పెద్దలకి స్పష్టం చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో సినీ రంగం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కట్టడి, మహిళల భద్రతపై ప్రచారంలో సినీ స్టార్స్ చొరవ చూపాలన్నారు. ఆధ్యాత్మిక ఎకో టూరిజం ని ప్రమోట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీలో వారికి సూచించడం జరిగింది. మరోవైపు సినీ పెద్దలు కూడా వారి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. పన్ను రాయితీ విషయంలో కావచ్చు, సినీ పరిశ్రమకున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఈ భేటీలో సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్. ఈ భేటీ అయితే సుదీర్ఘంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మరొక హాఫ్ అన్ అవర్ పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకి వెళ్లాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో ఇది ముగియబోతుంది. అయితే ఈ సుదీర్ఘంగా ఈ చర్చలో మాత్రం ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వచ్చిన గ్యాప్ అన్నది ఉన్న నేపథ్యంలో వాటిపైన ప్రధానమైన చర్చ జరిగింది. ప్రభుత్వం సంధ్యా ఘటన తర్వాత ఎందుకు అంత తీవ్ర స్థాయిలో తను స్పందించిందన్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఇండస్ట్రీ పెద్దలకు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందించడంలో ఎక్కడ వెనుకాడు ఉండదు, ఖచ్చితంగా ఆ పూర్తి అండర్స్టాండింగ్లు అందిస్తాయని కూడా చెప్పడంతో పాటు ఇండస్ట్రీ కూడా ఏ విధంగా మెలుగుకోవాలన్నది కూడా ఆయన చాలా స్పష్టంగా సూటిగా సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి చెప్పారు. ఎందుకంటే సినిమా హీరోలు అన్నది, హీరోల ప్రభావం, సెలబ్రిటీస్ ముఖ్యంగా హీరోల ప్రభావం సమాజం పైన అత్యంత ప్రభావం చూపుతుంది. కాబట్టి వాళ్ళు వ్యవహరించే తీరు, బయట ప్రపంచంలో వారి వ్యవహార శైలి అన్నది చాలా రియల్ హీరోలుగానే ఉండాలన్నది చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే సంధ్యా ఘటనలో బాధ్యతారహితంగా సదరు హీరో అనుకోండి, యాజమాన్యం సినిమా థియేటర్ యాజమాన్యం అనుకోండి, బ్యానర్ అనుకోండి, ఈ ముగ్గురు బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఇది సమాజానికి తీవ్ర ప్రభావం చూపుతుంది. దాని ద్వారా ఒక మహిళ చనిపోయింది. ఈ ఆవేదనతోనే ప్రభుత్వం అంత ఘాటుగా రెస్పాండ్ కావాల్సిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి వారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఎక్కడ కూడా ఆందోళన అవసరం లేదు, ఈ ఇండస్ట్రీ పైన ఎక్కడ కక్షపూరితంగా ప్రభావం ఉండదు, జరుగుతున్న ప్రచారాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన ఈరోజు హాజరైన ప్రముఖులు కూడా అందరూ కూడా ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా
వాళ్ళు వివరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక చిన్న ఇష్యూ రావడంతో కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ చిన్న ఇష్యూస్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వీటన్నింటి కూడా సమసిపోతాయని చెప్పి మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభుత్వం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వ సహాయ సహకారాలు అన్నది అవసరం. అటువంటప్పుడే ఇండస్ట్రీ 4 కాలాల పాటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీకి ఎలాంటి రెండో అభిప్రాయం లేదు అని చెప్పి ఈ వచ్చిన పెద్దలందరూ కూడా, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ రాఘవేంద్రరావు అనుకోండి, మురళీమోహన్ అనుకోండి, త్రివిక్రమ్ శ్రీనివాసన్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఒకే అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి డెస్టినీగా చేసే దిశగా మా ప్రయత్నం మేము చేస్తాం, ప్రభుత్వం కూడా దీనికి సహకారం అందించాలని చెప్పి వారందరూ కూడా సీఎంను కోరారు. దీని పట్ల ఎక్కడ కూడా ప్రభుత్వానికి రెండో అభిప్రాయం లేదు. ఖచ్చితంగా ఇండస్ట్రీ మరింత విస్తరించేందుకు ఇండస్ట్రీకి కావాల్సిన స్టూడియోస్కే అనుకోండి, మరింత సహాయ సహకారాలు అనుకోండి, వాటన్నింటికి కూడా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్న భరోసానైతే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఇక సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ కావాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి వారు ఈ అంశంలో వాళ్ళ ముందు ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ తీసుకు, ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలన. చెప్పండి కొండల్, అంటే సంధ్యా థియేటర్ ఘటన కలిచివేసింది, అది బాధాకరం, ఒక మహిళ మృతి చెందడం అంటూ ప్రకటించడం, ఆ తర్వాత అసెంబ్లీలో తీసుకున్న మాటకే కట్టుబడి ఉంటానన్ను బెనిఫిట్ షోలు రద్దు చేయడం చూస్తే సంధ్యా థియేటర్ ఇష్యూని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అనుకోవచ్చా? 100% సంధ్యా థియేటర్ ఘటనను చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకుందనే మనం అర్థమవుతుంది. అదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సమావేశంలో ఈ ఇండస్ట్రీ పెద్దలకు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే తాను అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉంటానని చెప్పి చెప్పడంతో పాటు బెనిఫిట్ షోలు కూడా ఉండవన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే తాను ఎందుకు రెస్పాండ్ కావాల్సి వచ్చింది, ఆ ఇష్యూను ఎందుకంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిన అంశాన్ని కూడా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు సినిమా హీరోకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అంశంగానే ఇది ఈ 20 రోజుల పాటు కొనసాగింది. ఇండస్ట్రీకి దీని అన్నింటికి అప్లికేబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం పైన కూడా కొన్ని రాజకీయ పార్టీలు అనుకోండి, కొంత సెక్టార్లో ఉన్న వారే అనుకోండి, ప్రభుత్వం పైన ఒక రకమైన విమర్శలు కూడా చేస్తున్నారు. అంటే ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కక్ష కట్టారు అన్న ఆరోపణలు కూడా చేస్తున్న విషయం ఉంది. కాబట్టి వీటన్నింటి కూడా ఈ సమావేశంలో చాలా క్లారిటీగా చెప్పారు. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైతే వ్యక్తులు, అది వ్యక్తులు హీరో అయినా సరే, రాజకీయ పార్టీ నాయకుడు అయినా సరే, ఎవరైనా ఒకే విధంగా సామాన్యుడి పక్షాన ప్రభుత్వం ఉంటుందన్న అభిప్రాయాన్ని చాలా సూటిగా మరోసారి వాళ్ళందరికీ చెప్పడంతో పాటు సంధ్యా ఘటన ఎలా జరిగింది, దానికి కారణాలు ఏవయ్యాయి అన్నది కూడా మరోసారి వాళ్ళందరికీ ప్రస్తావించి, దానికి పోలీసులు ఏదైతే వీడియో ప్లే చేశారో ఆ వీడియోను కూడా వారికి చూపించారు. దీంట్లో ఇంత సీరియస్ అంశంగా ఉన్నప్పుడు బాధ్యతారహితంగా వ్యవహరించినందుకే ప్రభుత్వంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా తాను బాధ్యతగా మాట్లాడాను, దీన్ని ఇండస్ట్రీకి మొత్తం ఆపాదించుకోవాల్సిన అవసరం లేదన్న అంశాన్ని అయితే చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో చెప్పిన పరిస్థితి ఉంది. కొండల్, బెనిఫిట్ షోల అంశం కాకుండా ఇంకా వేరే అంశాలు కూడా ప్రభుత్వం ముందుకు సినీ పెద్దలు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉండొచ్చా? ఈ భేటీలో వాళ్ళకు హామీ ఇవ్వొచ్చా ప్రభుత్వం? ఖచ్చితంగా చాలా అంశాలను తీసుకొచ్చారు. ఎందుకంటే ఫిల్మ్ ఫేర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్కి అనుకోండి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్గా హైదరాబాద్కు కొంత ఫెసిలిటీస్, ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు అనుకోండి, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనుకోండి, హైదరాబాద్కు కొంత సానుకూలమైన స్థానంగా ఉంది ఏదైతే సినీ పరిశ్రమ డెవలప్ కావడానికి. కాబట్టి వీటన్నింటికి చొరవ తీసుకోవాలి. హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక హబ్గా తయారు చేసేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని చెప్పి హీరో నాగార్జున సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించారు. దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సానుకూలంగా, సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఏదైతే పరిశ్రమ విస్తరణకు సంబంధించిన సహకారాన్ని అందించడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు, అదేవిధంగా ప్రభుత్వం అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి వీటన్నింటి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ డెవలప్మెంట్కు, ఇండస్ట్రీ విస్తరణకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్న భరోసాను సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. సుమా, కొండల్, ఇంకా ఏ అంశాలపై ప్రభుత్వం సినీ పెద్దల ముందు ప్రతిపాదనలు ఉంచబోతుంది? ఇంకా ఎంతసేపు ఈ భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆలస్యంగానే, దాదాపు
గంటకు పైగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షెడ్యూల్ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11:30కు ఇక్కడ నుంచి డిపార్చర్ కావాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంది, దానికి అటెండ్ కావాల్సి ఉంది. అయితే ఇంకా ఆలస్యంగా, ఇప్పటికే చాలా ఆలస్యంగానే అయింది. మరో హాఫ్ అన్ అవర్ పాటు ఇది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక కీలక మీటింగ్గా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఇండస్ట్రీ సినిమా ప్రభుత్వానికి మధ్యన ఏం జరుగుతుంది అన్న ప్రచారం ఒక రకం జరుగుతున్న నేపథ్యంలో ఇది కొంత హై వోల్టేజ్ సృష్టించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ మీటింగ్లో వచ్చే అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఇది అంత్య కీలకంగా ప్రభుత్వం కూడా భావించింది. దానికి అనుగుణంగానే ఇండస్ట్రీకి ప్రభుత్వం పైన జరుగుతున్న ప్రచారం పట్ల ఇండస్ట్రీకి ఏమన్నా ఉన్న అనుమానాలన్నీ కూడా ఈ మీటింగ్తో సీఎం పటాపంచలు చేశారనుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ కొండల్. సినీ ప్రముఖులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఇంకా కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో హీరో, బ్యానర్, థియేటర్ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీలో తెలపడం జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుందన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి సినీ పెద్దలకు ఈ భేటీలో ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది. హీరోల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందని, రియల్ లైఫ్లోనూ వారు హీరోలుగా ఉండాలన్నారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని, సమాజంలో ఆదర్శంగా హీరో వ్యవహార శైలి ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం. తాను అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. మరోవైపు బౌన్సర్ల ఇష్యూకు సంబంధించి కూడా ఈ భేటీలో సీఎం సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. బౌన్సర్ల ఇష్యూపై సీరియస్గా ఉంటామని, అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలేదేనన్నారు సీఎం. శాంతి భద్రతల విషయానికి వస్తే శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని సినీ పెద్దలకు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ అభివృద్ధిలో సినిమా రంగం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. డ్రగ్స్ కట్టడి కావచ్చు, మహిళా భద్రతపై ప్రచారానికి సంబంధించి సినీ స్టార్స్ చొరవ చూపాలంటూ ఈ భేటీలో సినీ పెద్దలకు చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి.